నమస్తే అందరికి. నేను లావణ్య. ఇవాళ మనం చూసుకున్నట్టయితే గుండెపోటుతో 10థ్ విద్యార్థి మృతి. ఇదొచ్చేసి మనకి హన్మకొండలో జరిగింది. హన్మకొండలో గుండెపోటుతో 10థ్ క్లాస్ విద్యార్థి మృతి చెందాడు. ఈ ఘటన హన్మకొండలోని సాయినగర్ తేజస్వి స్కూల్ మెయిన్ బ్రాంచ్‌లో గురువారం జరిగింది. హన్మకొండ జిల్లా హస్నపర్తి మండలం దేవన్నపేట్‌కు చెందిన పోలపల్లి రవి, రజిత దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు శ్రీకాంత్ వర్ధన్ బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చిన్న కొడుకు జయంత్ వర్ధన్ తేజస్వి స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. జయంత్ వర్ధన్ ఎప్పట్లాగే గురువారం ఉదయం స్కూల్‌కి వెళ్ళాడు. ఉదయం 11 గంటలకు గేమ్స్ పీరియడ్‌లతో విద్యార్థులతో ఆడుకున్నాడు. ఆ తర్వాత సడెన్‌గా ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయారు. హుటాహుటిన అక్కడ సిబ్బంది గమనించి, ఆ స్కూల్ స్టాఫ్ అందరూ గమనించి అతన్ని హాస్పిటల్‌కైతే తీసుకెళ్లారు. కానీ అప్పటికే అతను మృతి చెందాడు. అయితే అతను మృతి చెందినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంటే, హాస్పిటల్‌లో వాళ్ళు చూసిందేందంటే, ఆ అబ్బాయికి ముక్కులోంచి చెవులోంచి బ్లడొస్తుంది అని జెప్పేసి, స్కూల్లో ఏదో జరిగింది, వీళ్ళు మనకి చెప్పట్లేరు, స్కూల్లో మేనేజ్‌మెంట్ మనకు తెలియనివ్వట్లేదు అని జెప్పేసి పేరెంట్స్ ఇంకా వాళ్ళ బంధువులందరైతే స్కూల్ దగ్గర ఆందోళన చేపట్టినారు. ఇంకా ఆందోళన చేసేసరికి వాళ్ళు పోలీసులని వాళ్ళందరిని పిలిపించి స్కూల్ దగ్గర బందోబస్తు అయితే చేపించినారు. సో, ఇట్లా ఈ అబ్బాయయితే ఇలా మృతి చెందాడు. సో, ఈ ఘటన చూసుకుంటే అసలేమైంది, అతనికి హార్ట్ అటాక్ వచ్చిందనేసి చెప్తున్నారు హాస్పిటల్‌లో. కానీ నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందా? లేదా ఏమైనా జరిగిందా అనే అనుమానాలైతే పేరెంట్స్, వాళ్ళ బంధువులు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంచితే మ్యాటర్, ఇవాళ రేపు చాలా మందికి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఏజ్‌తోని సంబంధం లేకుండా పెద్దవాళ్ళకి, పిల్లలకి ఎక్కడ చూసినా మనం రోజు ఏదో ఒక వార్తల్లో, మన సోషల్ మీడియాలో ఎక్కడైనా సరే ఇలా హార్ట్ అటాక్‌తో మృతి చెందారని చెప్పేసి వార్తలైతే వస్తున్నాయి. పిల్లల్లో ఇప్పుడు చూసుకుంటే పిల్లల్లో హార్ట్ అటాక్ వస్తుంది. అంతకుముందు గూడా కొన్ని వార్తలు మనం చూసాం. ఏందంటే పిల్లలకు గూడా హార్ట్ అటాక్ వచ్చింది. అది స్ట్రెస్ వల్ల అని చెప్పేసి చాలామందయితే చెప్తున్నారు. అంటే స్ట్రెస్ వల్ల పిల్లలకి ఎక్కువగా చదువు మీద ఒత్తిడి చేయడం వల్ల అట్లా కొంచెంమంది పిల్లలు బాగా ప్రెషర్‌కి లోనవుతున్నారు అని చెప్పేసి కొంచెంమంది డాక్టర్‌లయితే చెప్తున్నారు. అయితే దీనికి ముఖ్య కారణం పేరెంట్సే అని చెప్పేసి డాక్టర్స్ గానీ, కొంచెంమంది సైకాలజిస్ట్‌లు గూడా చెప్తున్నారు. సో, పిల్లలకి ఏంటంటే కొంచెం వాళ్ళతోని టైమ్ స్పెండ్ చేయండి. పేరెంట్స్ అన్నప్పుడు వాళ్ళకి ఏందనేసి ఒక్కసారి మీ బిజీ షెడ్యూల్‌లో ఒక 1 అవర్ గానీ, హాఫ్ అన్ అవర్ గానీ వాళ్ళతోని కూర్చొని మాట్లాడండి. వాళ్ళ స్టడీస్ ఎలా సాగుతున్నాయి? వాళ్ళ గేమ్స్ ఎలా ఉన్నాయి? వాళ్ళ యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి? ఏంటి అనేది ఒక్కసారి అడిగి తెలుసుకోండి. వాళ్ళ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అంటే ఫ్రెండ్స్‌తో వాళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది? ఏంది అని జెప్పేసి. ఎంత ఫ్రెండ్స్‌తో మాట్లాడుకున్నా, ఏం చేసినా పిల్లలు పేరెంట్స్‌కి చెప్పుకునే కొంచెం ఫ్రీడమ్ ఇవ్వండి. ఏదైనా చెప్తే, అరే! మమ్మీ తిడతదేమో, డ్యాడీ తిడతాడేమో, కొడతాడేమో అని చెప్పేసి ఆ భయాన్ని గాకుండా ఏమైనా జరిగినా వాళ్ళు చెప్పుకునే ఫ్రీడమ్ ఇవ్వండి. ఒక మ్యాటర్ మీకు చెప్పుకుంటే, అరే! సరే దీన్ని ఈ వేలో గాకుండా ఈ వేలో చేద్దాం అని జెప్పేసి వాళ్ళకి అర్థమయ్యేలా జేయండి. వాళ్ళతో మాట్లాడండి. ఎంతసేపు చదువులు, ఇప్పుడే ర్యాంకులొచ్చేయాలి. ఎల్‌కేజీ, నర్సరీ నుంచే వాళ్ళకి అన్ని ప్రాజెక్ట్ వర్కులంట. ఫస్ట్ క్లాస్ నుంచే ప్రాజెక్ట్ వర్కులు. ఇవన్నీ ఏందసలు? అప్పుడు కొన్ని ఏండ్ల కింద ఉన్న చదువుల్లో చదువు ఉండేది. చదువు ఇంపార్టెంట్ కాదని అనట్లేదు. కానీ ఏంటి మరీ ఫస్ట్, సెకండ్ క్లాస్ నుంచి ప్రాజెక్ట్ వర్కులు, కలర్ డేసు, ఫ్రూట్ డేసు ఇవన్నీ చేస్తుంటే ఇంకా ఎట్లా? అటు చదువు చేసుకోవాలి, ఇవన్నీ యాక్టివిటీస్ చేసుకోవాలి. యాక్టివిటీస్ ఒక ఫిఫ్త్ స్టాండర్డ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే వాళ్ళకి గూడా కొంచెం అర్థమవుతాయి. వాళ్ళు ఫస్ట్, సెకండ్ క్లాస్‌లో ఉన్నప్పుడు యాక్టివిటీస్ జేస్తే ఏం గుర్తుంటది? వాళ్ళు ఏం ఎంజాయ్ జేస్తారు? సో, ఇంత ప్రెషర్ మొత్తం అసలు ఇప్పుడే మా కొడుకు ఫస్ట్ ర్యాంక్ అండి. ఏ పేరెంట్స్ అయినా సరే నా కొడుకు ఫస్ట్ ర్యాంకు, నా కూతురు ఫస్ట్ ర్యాంక్ అనే చెప్పుకోవాలి అనే చూస్తారు. సో, ఆ చూసే క్రమంలో వాళ్ళకి చాలా అంటే చాలా ప్రెషర్‌కి లోన్ చేస్తున్నారు. ఎందుకంటే పేరెంట్స్ ఇంత హోప్ పెట్టుకుంటారు. రోజు వాళ్ళకి మార్నింగ్ లేవగానే ఫస్ట్ బాగా చదువుకోవాలి. చదువు, చదువు, చదువు తప్ప అది ఇంకేం ఉండదు ఆళ్ళ బ్రెయిన్‌ల. అదే చెప్తూ ఉంటే వాళ్ళు అదే ఆలోచిస్తూ ఉంటారు. అరే! ఇప్పుడు నేను ఒకవేళ నాకు మంచిగా మార్క్స్ రాకపోతే మా మమ్మీ ఏమంటదో, మా డ్యాడీ ఏమంటారో, వాళ్ళెట్లా ఫీల్ అయితారో, మా చుట్టుపక్కోళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళెట్లా అనుకుంటారో, వీళ్ళ అబ్బాయి బాగా చదువుతున్నాడు, వాళ్ళ అమ్మాయి బాగా చదువుతుంది, వాళ్ళని చూసి నేర్చుకో, వీళ్ళని చూసి నేర్చుకో అని కంపేర్ చేయడం మానేయండి ఫస్ట్. సో, పిల్లలని కంపేర్ చేయకుండా వాళ్ళ లోపల టాలెంట్ ఏముందో అది తెలుసుకోండి. అలా చూసుకొని కొంచెం వాళ్ళతో టైమ్ స్పెండ్ చేస్తూ ఇప్పటి నుంచైనా పేరెంట్స్ కొంచెం పిల్లలతోని టైమ్ స్పెండ్ చేసి, వాళ్ళకి చదువుతో పాటు ఇంకా ఏం యాక్టివిటీస్ పైన ఇంట్రెస్ట్ ఉంది. ఒకవేళ చదువులో కొంచెం డల్‌గా ఉన్నారంటే ట్యూషన్స్‌కి పంపించండి. కొంచెం వాళ్ళతోని మాట్లాడండి. ట్యూషన్‌లో వాళ్ళకి చెప్పండి. ఇలా ఎలా చెప్పాలి? వాళ్ళు కొంచెం స్లోగా ఉన్నారు.
ఇంకొంచెం మీరు మంచిగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పండి అని చెప్పేసి స్కూల్లో, ట్యూషన్‌లో అట్లా చెప్పి మెల్లగా వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళకి కొంచెం టైం ఇవ్వండి. అంతేగాని మొత్తం ప్రెషర్ పెట్టేసి ఇట్లా పిల్లల పైన ఇలా ఇప్పుడు ఈ అబ్బాయి చనిపోయాడు. ఇలా ఇది మనకు పేపర్‌లో వచ్చింది కాబట్టి తెలిసింది. అలా తెలవకుండా ఉన్న ఘటనలు ఎన్నో జరిగి ఉంటాయి. మన 10థ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, ఇంటర్ రిజల్ట్స్ వచ్చినప్పుడైతే ఖచ్చితంగా న్యూస్‌లో పిల్లలు సూసైడ్ చేసుకున్నారు అనే వార్త వస్తది. 10థ్‌లో ఫెయిల్ అయ్యారని జెప్పేసి, ఇంటర్‌లో సబ్జెక్ట్ పోయిందని జెప్పేసి, అట్లా అని జెప్పేసి మస్తు మంది చనిపోయిన న్యూస్‌లయితే మనకొస్తుంటాయి. రిజల్ట్స్ వస్తున్నాయంటే ఫస్ట్ ఇవే ఉంటాయి. ఎవరు ఎక్కడ ఏం జేసుకుంటారో పిల్లలు అన్న ఆ టెన్షన్‌లోనే ఉంటారు. సో, అలా కాకుండా ఓకే. చదువు పైన కాన్సంట్రేషన్ పెంచేలా చేయండి. వాళ్ళకి ఇంకా కొంచెం యాక్టివిటీస్ మంచిగా ఉండేలాంటివి ఏవైనా, వాళ్ళు ఈజీగా గ్రాబ్ చేసుకునేలాంటివి ఏవైనా ఉంటే అవి నేర్పించడానికి ట్రై చేయండి. సో, మొత్తం వాళ్ళ పైన ప్రెషర్ పెట్టేసి వాళ్ళు ఎవరికీ చెప్పుకోలేక అదంతా వాళ్ళు స్ట్రెస్‌లో అంతా గురయ్యి ఇలా హార్ట్ పైకి తీసుకొనొచ్చి వాళ్ళు చనిపోయేలాగా మాత్రం చేసుకోకండి. ఈరోజు కాకపోతే రేపైనా చదువుకొని ఇంకో సబ్జెక్ట్ 1 ఇయర్ పోతే ఇంకో నెక్స్ట్ ఇయర్ చదువుకుంటారు. పిల్లలకేమన్నా అయితే అప్పుడు ఎవరిది బాధ్యత? ఇప్పటి నుంచైనా కొంచెం పిల్లల పైన దృష్టి పెట్టండి.